RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండల పరిధిలోని కోసనలో గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకల్లో భారత రాష్ట్ర సమితి సిర్పూర్ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ లెండుగురి శ్యామరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించవలసి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించకపోవడం చాలా బాధాకరమైన విషయం. మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించాలని ఎంతో మంది ఉద్యమకారులు మా పెద్దలు ప్రాణాలు అర్పించారు. వారందరికీ సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. మాలి కులస్తులు ఉన్న గ్రామాల్లో ఈ దొంగ నాయకులను తిరగకుండా చేయాలని ఆయన ఎద్దేవా చేశారు. ఈరోజు కాగజ్ నగర్ మండలంలోని కోసిని గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 134వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ప్రభుత్వ పరంగా చేయాల్సి ఉండగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంత మాత్రమైనటువంటి జ్యోతిరావు పూలేని పట్టించుకోకుండా చాలా అన్యాయం చేస్తుంది. మేము మాలి సంఘం పరంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మా సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దేశం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క వర్ధంతి జయంతులను ప్రభుత్వం పరంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే వారసులమైన మేము మాలి కులస్తులం. తెలంగాణ రాష్ట్రంలో మరి ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగ పరంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల లోపల చాలా వెనుకబడి ఉన్నాం. గత 30 సంవత్సరాల నుండి మాలి కులస్తులకు ఎస్టీ హోదా కొరకు ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, రస్తారోకోలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం. ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం. చాలామంది మా పెద్దలు ఎస్టీ హోదా కొరకు పోరాటం చేసి స్వర్గస్థులు అయినరు. మరి మాకు పట్టించుకునే నాదులు లేదు. మరి ఈరోజు చూసినట్లయితే మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు 2022 ఫిబ్రవరి 12వ తారీఖు రోజున ఏదైతే గిరిజనులకు 10% రిజర్వేషన్ పెంచుతుందో అందులో మాలి కులస్తులు కూడా రిజర్వేషన్ పెంచుతూ కేంద్రానికి తీర్మానం పంపింది. కానీ కేంద్రం ఆ తీర్మానాన్ని పక్క పెట్టేసి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం మరి దాన్ని అమలు చేయడం లేదు. ఒకవేళ బీజేపీ నాయకులను మేము కోరుకుంటున్నాం, మీరు ఏదైతే మరి మీ ప్రభుత్వం ఉంది కేంద్రం లోపల మరి మాలి కులస్తుల స్థితిగతుల కోసం మీకు తెలుసు, మేము చాలా వెనుకబడినాం. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాలి కులస్తుల మీద హైదరాబాద్ యూనివర్సిటీతోని మరి సర్వే కూడా చేయించడం జరిగింది. మాలి కులస్తుల స్థితిగతులు, మాలి కులస్తుల ఆర్థిక విధానం, మాలి కులస్తుల బతుకు తెరువు మీద మరి 15 రోజులు ప్రొఫెసర్ వచ్చి సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ను కూడా మరి కేంద్రానికి పంపించడం లేదు. దాని కొరకు మేము చాలా వెనుకబడిపోతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మా ఎంపీని ఎమ్మెల్యేలను కోరుకుంటున్నాం, మా ఓట్ల అవసరం ఉన్నాయి మీకు, కానీ మా మంచి చెడు మీకు అవసరం లేదు. మా ఆర్థిక పరిస్థితి చూసి కూడా మీరు ఓట్లప్పుడు మాకు మభ్యపెట్టి ఈసారి మమ్మల్ని గెలిపిస్తే మీకు ఎస్టీ హోదా కల్పిస్తామని చెప్తున్నాం, కానీ గెలిచిన తర్వాత మర్చిపోతున్నాం. కాబట్టి మేము మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వర్ధంతి సందర్భంగా తప్పకుండా మీరు కేంద్రం లోపల పోరాడి మాకు ఎస్టీ హోదా వచ్చేటట్టు చేస్తేనే మీకు మంచి రోజులు ఉంటాయి. లేకపోతే రాబోయే రోజుల లోపల బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మేము సరైన సమాధానం చెప్తాం. ఎందుకంటే ముంగట ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మరి ఇప్పుడు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఒకవేళ బీజేపీ ఎంపీలు మీరు ముందుకొచ్చి మాలి కులస్తులకు ఎస్టీ హోదాను మీరు బిల్లు పాస్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేకపోతే మాలి కులస్తులు ఉన్నటువంటి ఊర్లలో కూడా తిరగనీయం. అదేవిధంగా మా పోరాటాన్ని మళ్ళీ ఉధృతం చేస్తాం. మేము పోరాట కార్యాచరణ ముందుకు తీసుకొచ్చి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదేవిధంగా అంచెలంచెలుగా పోరాటం చేసి మాలి కులస్తులు ఎస్టీ హోదా వచ్చే వరకు కూడా మాలి కులస్తులు అందరం ఐకమత్యమై తప్పకుండా ఎస్టీ హోదాను సాధిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై జ్యోతి.